హలో యస్ వాస్తుపరంగా ఇంటిని నిర్మించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాస్తుపరమైన ఇబ్బందులే ముందు గుర్తొస్తాయి. కాబట్టి గృహ నిర్మాణం చేపట్టే ముందే వాస్తుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తుపరంగా ఇంటిని నిర్మించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ వీడియోలో గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వసుఖాలు పొందుతారో ఈ వీడియోలో నాకు తెలిసినవి మీతో పంచుకుంటాను. ఈశాన్యంలో పూజలు, పవిత్ర కార్యాలను నిర్వర్తించే విధంగా పూజ గది ఉండాలి. ఆగ్నేయంలో అగ్నికి సంబంధించిన వంటవార్పు చేసుకునే విధంగా వంటగది ఉండాలి. నైరుతిలో ఆయుధ సామాగ్రి మొదలైన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి. వాయువ్యంలో స్వతంత్రాభిలాష చిహ్నములు. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు. యమస్థానమైన దక్షిణం వైపు తలపెట్టి నిద్రపోవాలి. కుబేర స్థానమైన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేవాలి. వరుణ స్థానమైన పశ్చిమాన పాడి పశువులు పెంచుటకు తగిన స్థలం. ఈ విధంగా చేయుట వలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములలో నివసించే వారికి సర్వ సుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏ ఏ ప్రదేశాలలో గృహం నిర్మించకూడదో చెప్తాను. కాబట్టి నా ఛానల్ని ఫాలో అవ్వండి.